తిరుపతి జిల్లా వెంకటగిరి మండల ప్రజా పరిషత్ కార్యాలయంలో ఈ రోజు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కురుగొండ్ల రామకృష్ణ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ భూ ఆక్రమణలకు వెంటనే నోటిఫికేషన్ ఇచ్చి ఆయా స్థలాలను స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ భూముల్లో విశాలమైన రోడ్లు, నందనవనం లాంటి మున్సిపల్ పార్కులను ఏర్పాటు చేసి ప్రజలకు అందుబాటులోకి తెస్తామని వివరించారు. భూ కబ్జాలకు కోర్టు నుంచి ఎలాంటి మద్దతు లభించదని ఆయన తేల్చి చెప్పారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ప్రజల సమస్యలను వేగంగా పరిష్కరించాలని ఉద్దేశంతో ఈ గ్రీవెన్స్ డేలు మరియు ప్రజా దర్బార్లు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో సమస్యల పరిష్కారం, గత కొద్ది కాలంగా వివిధ శాఖల ద్వారా వచ్చిన ఫిర్యాదులను పరిష్కార శాతాన్ని ఆయన వివరించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్, ఎంఆర్ఓ, ఎంపీడీఓ, ఏఎంసీ చైర్మన్, రాష్ట్ర చేనేత డైరెక్టర్, మాజీ మున్సిపల్ వైస్ చైర్పర్సన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. లో 5 సంవత్సరాలు గ్రీవెన్స్ కానీ అదేవిధంగా ప్రజా దర్బార్ కానీ ఇలాంటివి జరిగేటి కాదు. ఈరోజు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒకటే ఆయన కోరుకునేది ప్రజలకి అందుబాటులో ఉండాలి, ప్రజల సమస్యలు వెంటనే తీర్చాలి. గ్రీవెన్స్లో కానీ ప్రజా దర్బార్లో కానీ ఏవైతే అర్జీలు వస్తాయో అవన్నీ కూడా ఒకే రోజులో పరిష్కారం చేయాలనే కాన్సెప్ట్తో ఈరోజు పనిచేస్తున్నాడు. ఎందుకంటే ఈరోజు సోమవారం ఇచ్చారు, మంగళవారం సాయంత్రానికంతా కూడా పరిష్కారం అయిపోవాలి. అదేవిధంగా అధికారులు కూడా పనిచేయాలని చెప్పనేసి కూడా కోరుకుంటా ఉన్నాం. కాబట్టి ఈ మనకు వచ్చినటువంటి అర్జీలు ఈ 2 సంవత్సరాల్లో రెవెన్యూలో 4,553 అర్జీలు వచ్చాయి. అన్నీ కూడా పరిష్కారం అయ్యి 138 మాత్రమే పెండింగ్లో ఉన్నాయి. అదేవిధంగా సర్వే, సెటిల్మెంటు, భూ రికార్డులు అవి కూడా 1327 వచ్చినాయి. అవి కూడా 5 పెండింగ్లో ఉన్నాయి. పోలీస్ శాఖ నుంచి కూడా 785 అర్జీలు వచ్చాయి. అందులో పెండింగ్ 2 ఉన్నాయి. పంచాయతీరాజ్లో కూడా 656 అర్జీలు వచ్చినాయి. దానిలో 2 పెండింగ్ ఉన్నాయి. మున్సిపాలిటీల గురించి 367 వస్తే 0. గ్రామీణ పేదరిక నిర్మూలన సంస్థల గురించి 14 వచ్చాయి. అందులో 4 పెండింగ్ ఉన్నాయి. పంచాయతీరాజ్ 200 వచ్చాయి. 200 కూడా పరిష్కారం అయిపోయినాయి. అదేవిధంగా పౌర సరఫరాల తరపున 146 వచ్చాయి. అందులో 1 పెండింగ్ ఉంది. అదేవిధంగా జనవరి శాఖ నుంచి 119 అర్జీలు వచ్చినాయి. 139 వచ్చాయి. 1 పెండింగ్లో ఉంది. అదేవిధంగా ఏపీ ఎస్సీటీసీఎల్ నుంచి 131 వచ్చినాయి. అది కూడా 0. కాబట్టి ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, అధికారులు అందరూ కూడా వెంటనే పరిష్కారం చేసే విధంగా ఈరోజు ఈ ప్రభుత్వం పనిచేస్తుంది. కాబట్టి శుక్రవారం ప్రజా దర్బారు నిర్వహించడం జరుగుతుందని చెప్పని కూడా తెలియజేస్తూ ఉన్నాం. అదేవిధంగా ప్రభుత్వ ఆస్తులు ఆక్రమణకు గురి కాకుండా అదేవిధంగా తగు చర్యలు కూడా తీసుకుంటా ఉన్నాం. అధికారులు కూడా ఎక్కడైతే ప్రభుత్వ స్థలాలు ఉన్నాయో, ఎక్కడైతే ఈ భూ ఆక్రమణ జరుగుతూ ఉన్నాయో అవన్నీ కూడా క్లియర్ చేయాలి. ఎలాంటి బిల్డింగ్లు అయినా కూడా హైదరాబాద్లో చూసాం, పెద్ద పెద్ద బంగ్లాలు కట్టారు. బంగ్లాలన్నీ కూడా పర్మిషన్ లాంటివి మేల కూలిపోతూ ఉన్నాయి. అదేవిధంగా వెంకటగిరిలో కూడా జరగబోతుందని చెప్పి కూడా తెలియజేస్తూ ఉంటారు. ఎవరైతే పర్మిషన్ లేకుండా కట్టుకొని ఉన్నారో అవన్నీ కూడా నోటీసులు ఇచ్చి తగు చర్యలు చేపట్టి అవన్నీ క్లియర్ చేస్తాం. పెద్ద రోడ్లు వేస్తాం. నందనవనంగా మంచి మున్సిపాలిటీగా ఏర్పాటు చేస్తామని చెప్పని కూడా తెలియజేస్తా ఉన్నాం. ప్రభుత్వం కూడా అదేవిధంగా ఉంది. కాబట్టి ఈ కబ్జాదారులు అందరూ కూడా ఎవరైతే కబ్జా చేసి ఆక్రమణ చేసి కట్టున్నారో వాళ్ళందరూ కూడా వదులుకోవాల్సిందే. కోర్టులు కూడా వీళ్ళకి సహకరించు, ఆక్రమణలకి ఎలాంటి డైరెక్షన్లు ఇవ్వవు, పర్మిషన్ ఉంటేనే కట్టుకోవాలా. కాబట్టి ల్యాండ్ని ఆక్రమించి బిల్డింగ్లు కట్టుంటే మాత్రం ఖచ్చితంగా యాక్షన్ తీసుకుంటామని చెప్పని కూడా తెలియజేస్తాను.
మీ నెల్లూరు చందన బ్రదర్స్ లో డిసెంబర్ 2 నుండి ప్రారంభం 30వ వార్షికోత్సవ వేడుకలు. 100% ఫ్రీ షాపింగ్ తో అంబరాన్నంటే వేడుకలు, ఆనందాన్ని నింపే ఆఫర్లు. మీరు కొన్నంత మొత్తానికి ఫ్రీ కూపన్స్ పొందండి. ప్రతి 1000 రూపాయల కొనుగోలుపై ఒక కూపన్ తగ్గింపు పొందండి. అన్ని రకాల వస్త్రాలపై అప్ టు 50% ఆఫ్. ప్రత్యేక కౌంటర్లలో 1+1, 1+2 మరియు కాంబో ఆఫర్స్. 399 రూపాయలకే 2 ఫ్యాన్సీ సారీస్, 1499 రూపాయలకే 2 దేవయాని పట్టు సారీస్, 699 రూపాయలకే 3 ఝాన్సీ లెగ్గిన్స్, 1399 రూపాయలకే 2 పాటియాలా సెట్స్, 499 రూపాయలకే 5 బాయ్స్ షర్ట్స్ లేదా టీ షర్ట్స్, 399 రూపాయలకే 3 కాటన్ ఫ్రాక్స్, 999 రూపాయలకే 4 బాటిల్ టీ షర్ట్స్. రేమండ్, అరవింద్, రీడ్ అండ్ టైలర్ బ్రాండ్స్ పై అప్ టు 49% ఆఫ్. విచ్చేయండి చందన బ్రదర్స్, ట్రంక్ రోడ్, నెల్లూరు.